జాబిల్లి కథలు. ఒక పెద్ద పట్టణానికి దగ్గర్లో ఉండే గ్రామంలో విజయ్ తన కుటుంబంతో నివసిస్తూ ఉండేవాడు. విజయ్ బ్యాంక్లో గుమాస్తా, కుటుంబం కోసం కష్టపడే సామాన్యుడు. అతని భార్య పేరు లలిత, ఎంతో తెలివైన మహిళ. విజయ్కి 2 పిల్లలు. అఖిల్ కొడుకు, ఇతను 10వ తరగతి చదువుతున్న విద్యార్థి. ఎప్పుడు చూసినా కలలు కంటూ ఉండేవాడు. చిన్ని విజయ్ కూతురు, చురుకైన పాఠశాల విద్యార్థిని. విజయ్ తల్లి పేరు పద్మ, ఆమెనే వారి కుటుంబానికి ఆధారం. అలా విజయ్ తన కుటుంబంతో ఎంతో సంతోషంగా నివసిస్తూ ఉండేవాడు. ఒకరోజు ఉదయం పూట లలిత వంటగదిలో పిల్లలకి, విజయ్కి పలహారాలు సిద్ధం చేస్తోంది. అఖిల్, చిన్ని, ఇంకా ఎంతసేపు? బడికి సమయం అవుతోంది. లలిత, తినడానికి ఏమైనా చేస్తున్నావా లేదా? ఒక్క నిమిషం అండి, అయిపోతోంది. అమ్మా, త్వరగా రా, ఈరోజు అసలే బడిలో ప్రదర్శనుంది, త్వరగా వెళ్ళాలి. వచ్చేస్తున్నానమ్మా, ఈలోపు నువ్వు అన్నీ సర్దేసుకో. నాన్నా, నాకీరోజు 500 రూపాయలు కావాలి, ఇస్తావా? బా అఖిల్, నీకు రోజు ఏదో ఒక ఖర్చుంటుందా? డబ్బేమైనా చెట్లకు కాస్తుందనుకుంటున్నావా? ఆ వెధవాటలు ఆడ్డం మానేసి బాగా చదువుకో. నీ 10వ తరగతి పరీక్షలు దగ్గర్లోనే ఉన్నాయి. విజయ్, అబ్బాయిని అంత తిట్టొద్దురా. అఖిల్, నువ్వు నాన్న మాట విను. బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకో. సాయంత్రం నీకోసం జిలేబీ తెప్పిస్తాను. నానమ్మా, నాక్కూడా జిలేబీ కావాలి. కాని నాన్న, నువ్వు ఎప్పుడు చూసినా డబ్బు గురించి గొడవ చేస్తూ ఉంటావు. పట్నంలో ఉద్యోగం అంటే బాగానే సంపాదిస్తావు కదా, అయినా ఎందుకింత కంగారు? చిన్ని, నీకివన్నీ అర్థం కావమ్మా. ఈ మధ్యతరగతి జీవితం ఒక గుండెపోట్లాంటిది. జీతం వస్తుంది, కానీ అంతా ఇంటి ఖర్చులకే సరిపోతుంది. ఎందుకురా అంత కష్టపడ్డం? ఓ పక్క భూమి సాగు చేస్తూనే ఉన్నావు కదా, మరా పట్టణంలో ఉద్యోగం అంత అవసరమా చెప్పు? అమ్మా, మన మధ్యతరగతి బతుకుల గురించి నీకు తెలియదా చెప్పు? రెక్కాడితే కాని డొక్కాడదు. పిల్లలు ఎదుగుతున్నారు, వాళ్ళని పై చదువులు చదివించాలి అంటే నాకు పట్నంలో పనిచేయడం తప్పదమ్మా. ఏమండి, ఉదయమే ఆ గోల మాంతారా? అందరూ తినండి, ఆలస్యం అవుతోంది. మీకిష్టమని రాగి సంకట్ చేశాను ఈరోజు. అమ్మా, నువ్వెంత మంచిదానివో. నాన్నా, నువ్వు కూడా అమ్మలా సంతోషంగా ఉండొచ్చు కదా, ఎప్పుడూ ఆ కంగారెందుకో? సరే చిన్ని, నీకోసం ప్రయత్నిస్తాన్లే. ఆ పదండి, బడికి బయలుదేరండి, నేను కూడా పనికి వెళ్తాను అని చెప్పి విజయ్ వెళ్ళిపోతాడు. అఖిల్, చిన్ని కూడా వెళ్ళిపోతారు. లలిత, పద్మ ఇంటి పనుల్లో మునిగిపోతారు. బ్యాంక్లో విజయ్తో అతని సహోద్యోగి అయిన రమణ ఇలా అంటాడు. విజయ్, నువ్వు ఎప్పుడూ ఈ కాగితాల్లో మునిగిపోతావేంటి? ఒక్కసారి సంతోషంగా నవ్వు. ఈ జీవితం ఒక్కసారి వస్తుంది, కాస్త ఒత్తిడి తగ్గించుకో. రమణ, నీకు తెలుసు కదా, నా జీవితం ఒక లెక్కల పుస్తకం లాంటిది. ఈ నెల ఇంటి అవసరాలు కూడా కష్టంగా ఉంది, ఇంకా అఖిల్, చిన్ని ఖర్చులు. నా తల మీద ఒత్తిడి కొండలా ఉందనుకో. విజయ్, నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు. నీకు అద్భుతమైన కుటుంబం ఉంది. లలిత ఎంత చక్కగా ఇంటిని నడుపుతుంది. అఖిల్, చిన్ని మంచి పిల్లలు. నువ్వు వాళ్ల కోసం కష్టపడుతున్నావు, అది గొప్ప విషయం. కాస్త సంతోషంగా ఉండు. నువ్వు చెప్పింది నిజమే రమణ, కానీ ఈరోజు ఉదయం అఖిల్ 500 రూపాయలు అడిగాడు. చిన్ని వయసుకొస్తుంది. ఈ చిన్న చిన్న ఖర్చులే నా గుండెని బరువెక్కిస్తున్నాయి. విజయ్, నేను నీకు ఒక ఆలోచన చెప్తాను. ఈ ఆదివారం నీ కుటుంబాన్ని తీసుకుని బయటికి వెళ్ళు. లలిత పిల్లలు సంతోషిస్తారు, నువ్వు కూడా ఒత్తిడి నుంచి బయటపడతావు. రమణ, నీ ఆలోచన చాలా బాగుంది. సాయంత్రం లలితతో ఒకసారి మాట్లాడతాను. అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. విజయ్ మనసు కాస్త తేలికవుతుంది. అతను రమణతో ఆ రోజు పని పూర్తి చేసి ఇంటికి వెళ్తాడు. ఈ రోజు రమణ ఒక గొప్ప ఆలోచన చెప్పాడు లలిత. ఈ ఆదివారం మనందరం సరదాగా అలా బయటికి వెళ్దాం, ఏమంటావ్? ఏమండి, ఇలాంటి ఆలోచనలు మీరు చెప్పడం నాకు చాలా కొత్తగా ఉంది. బావుంది, కాని ఖర్చెంతవుతుంది? ఈ నెల అసలే ఖర్చులు అధికంగా ఉన్నాయి కదా. లలిత, నువ్వెప్పుడూ ఖర్చుల గురించే ఆలోచిస్తావు. అవేం ఆలోచించకు, చక్కగా సంతోషంగా ఉండు. హే, భలే భలే. నానా, మనమంతా అలా బయటికి వెళ్ళి ఎన్నాళ్ళయిందో.
నాన్నా నాన్నా నేను కూడా వస్తాను, కానీ నాకు కొత్త చెప్పులు కావాలి నాన్నా, పాతవి పాడైపోయాయి. అఖిల్, మళ్ళీ ఖర్చా? సర్లే, ఆ తర్వాత చూద్దాం, ఇప్పుడు నువ్వు చదువుకో. విజయ్, నువ్వు కూడా చిన్నప్పుడు కొత్త బట్టలు చెప్పులు అడిగేవాడివిరా. ఇప్పుడు అఖిల్ అడుగుతున్నాడు. ఈ మధ్యతరగతి జీవితం ఇలాగే ఉంటుంది. ఆ అన్నట్టు నేను కూడా మీతో పాటు వస్తాన్రా. సరే అత్తయ్య, అలాగే రండి, మనందరం ఖచ్చితంగా వెళ్దాం. నాన్నా, నువ్వు చాలా రోజులకి సంతోషంగా ఉన్నావు, నువ్వెప్పుడూ ఇలానే ఉండాలి నాన్నా. సరే అఖిల్ అని చెప్తాడు విజయ్. ఆ ఆదివారం రానే వస్తుంది. లలిత బయట తినడానికి పులిహోర, మిఠాయిలు సిద్ధం చేస్తుంది. చక్కగా అందరూ కలిసి అలా ఓ సముద్రం దగ్గరికి వెళ్తారు. అక్కడ కూర్చుని లలిత తెచ్చింది తింటారు. అమ్మా, నీ పులిహోర భలే ఉంది తెలుసా? నాన్న నాన్న నాన్న, అదిగో ఆ పడవలు చూసావా? మనం తర్వాత ఆ పడవెక్కుదాం నాన్న. నేను చేపల్ని చూడాలి. నానా, ఇక్కడ అద్భుతంగా ఉంది చూడు. మీ అందరికీ నచ్చింది కదా, నాకంతే చాలు. మీ సంతోషమే నా సంతోషం. ఏమండి, మీరీరోజు చాలా ఆనందంగా కనిపిస్తున్నారు. చూడండి, చిన్ని అఖిల్ కూడా ఎంత సంతోషంగా ఉన్నారు. విజయ్, ఈ క్షణాలే జీవితంలో అసలైన సంపదరా. నువ్వు చిన్నప్పుడు మీ నాన్నగారితో కలిసి ఇలా చెరువు ఒడ్డున గడిపిన రోజులు గుర్తొచ్చాయి నాకు. డబ్బు ఖర్చులు వస్తాయి పోతాయి, కానీ ఈ బంధాలు, ఈ సంతోషాలు, ఈ జ్ఞాపకాలు శాశ్వతం. అవునమ్మా, నిజమే. పని ఒత్తిడిలో పడి చాలా మంది చిన్న చిన్న ఆనందాలు కోల్పోతూ ఉంటారు. అది నాకీరోజు బాగా అర్థమవుతోంది. ఆ సరే సరే, ముందేదైనా కొంచెం తినండి. అందరూ నవ్వుతూ భోంచేస్తున్నప్పుడు సముద్రం ఒడ్డున ఒక చిన్న పడవ ఆగిపోయి ఒక వ్యక్తి సహాయం కోసం అరుస్తూ కనిపిస్తాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. చిన్ని ఆందోళనగా ఇలా అంది. నాన్నా, ఆ వ్యక్తి ఎందుకు అరుస్తున్నాడు? పడవ ఆగిపోయినట్టుంది. మనం సహాయం చేద్దామా? లలిత, నువ్వు పిల్లలు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి చూస్తాను. అఖిల్, నువ్వు నాతో రా. విజయ్, అఖిల్ సముద్రం ఒడ్డుకి వెళ్తారు. పడవలో ఒక మధ్య వయస్కుడు రామయ్య ఉంటాడు. విజయ్, అఖిల్ సహాయంతో ఆ పడవని ఒడ్డుకు తీసుకొస్తారు. రామయ్య కృతజ్ఞతతో విజయ్ని చూస్తాడు. ధన్యవాదాలండి. నేనొక్కడే ఉండి పడవ ఆగిపోవడంతో ఎంత భయపడ్డానో తెలుసా? మీరు రాకపోయి ఉంటే చాలా ఇబ్బంది అయి ఉండేది. ఇంతకీ మీరెవరు? నా పేరు విజయ్ అండి. మాది దగ్గర్లో పల్లెటూరు. వీడు నా కొడుకు అఖిల్. మేం కుటుంబంతో సరదాగా గడపడానికొచ్చాం. మీరు పర్లేదు కదా? పర్వాలేదు బాబు. నా పేరు రామయ్య. ఈ గ్రామంలోనే ఒక చిన్న కొట్టు నడుపుతాను. నువ్వు చేసిన సహాయం అస్సలు మర్చిపోలేను. మీ కుటుంబాన్ని ఒకసారి పరిచయించి నేను వాళ్లకు కూడా కృతజ్ఞతలు చెప్పాలి. విజయ్ రామయ్యను తన కుటుంబం దగ్గరికి తీసుకొస్తాడు. లలిత, చిన్ని, పద్మ రామయ్య కథ విని ఆశ్చర్యపోతారు. అప్పుడు రామయ్య లలితతో, అమ్మా, మీ భర్త చాలా మంచివాడు. ఈ రోజు మీ కుటుంబం నాకు కొత్త ఆశనిచ్చింది. మీరెప్పుడైనా సరే నా కొట్టుకు రండి. మీకేం కావాలంటే అది తీసుకోండి. ధన్యవాదాలు రామయ్య గారు. మీరు సురక్షితంగా ఉన్నారు, మాకంతే చాలు. మా వారు ఎప్పుడూ సహాయం చేయడానికి ముందుంటారు. నాన్నా, నువ్వు చాలా ధైర్యవంతుడివి. నేను కూడా పెద్దయ్యాక నీలానే అవుతాను నాన్నా. నాన్నా, నువ్వీరోజు చాలా మంచి పని చేశావు నాన్నా. నేను, చిన్ని కూడా నీలాగే ఇతరులకి సహాయం చేస్తాం. భలే సరదాగా ఉన్నారయ్యా మీ పిల్లలు. సరి బాబు, నేను వెళ్ళొస్తాను. చెప్పాను కదా, మీకే అవసరం వచ్చినా సరే అస్సలు మొహమాట పడకుండా మా ఇంటికి రండి. ఈ పక్క వీధిలోనే మా ఇల్లు. సరే రామయ్య గారు అని విజయ్ చెప్పడంతో రామయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత విజయ్ తన కుటుంబంతో, ఈ రోజు నాకు కొత్త ఉత్సాహం ఇచ్చింది. రామయ్య గారికి సహాయం చేయడం, మీ అందరి నవ్వులు, ఇవే నా జీవితంలో అసలైన సంపద. లలిత, ఇకపై ఇలాంటి రోజులు ఎక్కువగా గడుపుదాం, సరేనా? మంచి నిర్ణయం నాన్నా. ఈ సముద్రంలోని కెరటాల్లా వచ్చేవే మన జీవితంలో ఆటుపోట్లు కూడా. అన్నిట్నీ తట్టుకొని నిలబడాలి నిజమేనమ్మా. అని ఆ కుటుంబం అంతా సముద్రం ఒడ్డున సాయంత్రం వరకు గడుపుతారు.
చిన్ని ఉత్సాహంగా, నాన్నా, మనం మళ్ళీ ఎప్పుడొస్తాం? నేను పడవలో మళ్ళీ తిరగాలి. నెలకి ఒక్కసారైనా తీసుకొస్తానులే తల్లి. చక్కగా సమయం గడుపుదాం, సరేనా? అని మాట్లాడుతూ ఉండగా అకస్మాత్తుగా ఓ కుర్రవాడు వాళ్ళ దగ్గరకొస్తాడు. అతని పేరు రాజు. అతను రామయ్య కొడుకు. ఆ, విజయ్ గారు, నేను రామయ్య కొడుకు రాజునండి. నాన్న చెప్పాడు మీరాయన్ని రక్షించారని. నేను మీకొక బహుమతి ఇవ్వాలని వచ్చాను. రాజు, ఇదేంటి? మేం సహాయం చేశామంతే. బహుమతి ఏం అవసరం లేదు. విజయ్ గారు, మీరు తెరిచి చూడండి. మా కొట్టులో సరుకులివి. ఇంకా మీ పిల్లలిద్దరి కోసం మిఠాయిలు, బడికి కావలసిన పుస్తకాలు. అయ్యో బాబూ, ఎందుకివన్నీ ఇప్పుడు? లేదమ్మా, మీరు మా కుటుంబానికి చేసిన సాయంతో పోలిస్తే ఇవి చాలా తక్కువ. మీరేం మాట్లాడకుండా వీటన్నిటినీ తీసుకుని వెళ్ళండి అని చెప్పి అతనక్కడి నుంచి వెళ్ళిపోతాడు. విజయ్ ఆ సంచి తెరిచి చూస్తాడు. అందులో రామయ్య రాసిన లేఖ ఉంటుంది. బాబు విజయ్, మీ సహాయం మా కుటుంబానికి కొత్త ఆశనిచ్చింది. ఈ చిన్న బహుమతి మా కృతజ్ఞత. నాన్నా, ఇవన్నీ నేనే నిన్ను కొనమని అడుగుదామనుకున్నా, కానీ ఈరోజు నీ సహాయం వల్ల మనకివన్నీ వచ్చాయి. అవునన్నా, నాకు కావలసిన పుస్తకాలు కూడా ఇందులో ఉన్నాయి. చూసావా విజయ్, నువ్వు చేసిన సాయం ఈరోజు అందరికీ ఎంత ఆనందాన్నిచ్చిందో. నిజమే అమ్మా, ఈ రోజు నాకొక పాఠం నేర్పింది. డబ్బు ఖర్చుల గురించి ఆలోచించడం కంటే కుటుంబం, సమాజంతో గడిపే క్షణాలు మనల్ని నిజంగా సంతోషపెడతాయి. ఈ సమయం మళ్ళీ తిరిగి రాదు కదా. అవునండి, మీరెంత కష్టపడతారో మీ ఇష్టం, కానీ ఒత్తిడి మాత్రం పెంచుకోకండి. చూడండి, ఈ రోజు బయటికి రావడం వల్ల మనకెంత మంచి జరిగిందో. అవును లలిత, కాలం అన్నిటికీ సమాధానం ఇస్తుంది. మనం ప్రశాంతంగా ఉంటే చాలు. నాన్నా, ఇకపై నేను కూడా అనవసరమైన ఖర్చులు పెట్టను నాన్నా. మంచిగా చదువుకుంటాను. నాకీ మాటలు వింటుంటే చాలా సంతోషంగా ఉంది అఖిల్. మంచిది, బాగా కష్టపడి చదవరా. చదువు జీవితంలో ఎంతో నేర్పిస్తుంది. సరే సరే, ఇక మీ మాటలు ఆటలు చాలు. పదండి, ఇంటికెళ్దాం. మళ్ళీ ఆలస్యం అయిపోతుంది అంటుంది పద్మ. అలా మాట్లాడుకుంటూ అంతా ఇంటికి వెళ్ళిపోతారు. అప్పట్నుంచి విజయ్ కుటుంబం ఎన్ని కష్టాలొచ్చినా కూడా వాటిని చాకచక్యంగా దాటుకుంటూ హాయిగా జీవించేవారు. ఓ మధ్యతరగతి వ్యక్తికి కుటుంబం కళ్ళల్లో సంతోషాన్ని మించి మరొకటి ఏదీ ఉండదు. వెంకటాపురం అనే పల్లెలో నాగలక్ష్మమ్మ అనే వృద్ధురాలుండేది. ఆమెకి 2 ఎకరాల పొలం, 2 మేకలు, ఒక చిన్న ఇల్లు ఉండేవి. కాని పిల్లల్లేరు. దాంతో ఆమె భవిష్యత్తులో ఆస్తి ఎవరికివ్వాలి అనే ఆలోచనలో ఉండేది. పక్కింట్లో చిన్మయి అనే పేద యువతే ఉండేది. ఆమె తన భర్త శివుడితో కలిసి రోజంతా కూలి పనులు చేస్తూ జీవించేది. చిన్మయికి నాగలక్ష్మమ్మంటే గౌరవం ఎక్కువ. పెద్దమ్మా, మేకలకు గడ్డి తీసుకునొచ్చాను. మీ బట్టలు కూడా నేనే ఉతికేస్తాను. బంగారం తల్లి, నీలాంటి బిడ్డ నాకు లేదని ఎప్పుడూ బాధపడుతూ ఉంటాను. పర్వాలేదులే పెద్దమ్మా, నేనున్నాను కదా, నన్ను కూడా నీ బిడ్డే అనుకో. అందరూ నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయారు తల్లి. ఇలాంటి సమయంలో నువ్వే నాకు కాస్త సహాయంగా ఉంటున్నావు. నేనీ ఊరికొచ్చినప్పటినుంచి చూస్తూనే ఉన్నాను కదా పెద్దమ్మా నిన్ను. ఈ మాత్రం చేయకపోతే ఎలా? సంతోషం తల్లి. పిల్లా జల్లా లేని నేను నా ఆస్తినంతా ఎవరికివ్వాలా అని ఆలోచిస్తూ ఉండేదాన్ని. అబ్బా పెద్దమ్మ, ఇప్పుడవన్నీ ఎందుకు చెప్పు? చెప్పాలి తల్లి. ఎప్పుడుంటానో, ఎప్పుడు పుట్టుక్కుమంటానో తెలియని పానం అని ఆమెకి మాటలు చెప్తూ చిన్మయిని ఆకట్టుకుని మంచిదాన్లా ప్రవర్తిస్తూ ఉంటుంది. కానీ ఊర్లో చాలా మందికి ఆమె అసలు మంచిది కాదనే విషయం తెలుసు. చిన్మయి భర్త కూడా చిన్మయిని వారిస్తూనే ఉంటాడు. ఒకరోజు రాత్రి, చిన్మయి, ఏంటి నీకా పక్కింటి పెద్దావిడితో ఏం పని? ఎప్పుడు చూసినా అక్కడే ఉంటావు. ఏముంటుందండి, పాపం పెద్దావిడ ఒక్కతే ఉంది కదా అని కాస్త సాయం చేస్తున్నానంతే. ఏమంటుంది ఏంటి ఆవిడ? తనకి ఎవరూ లేరంట. అందుకని తను పోయాక ఆస్తి మొత్తం నాకే రాసిస్తాను అంటోంది. నువ్వు పిచ్చి మొహన్ దాన్లా అవన్నీ నమ్మేస్తున్నావు, అంతేనా? అబ్బా, అలా ఏం లేదండి. నేను కూడా ఏం మాట్లాడలేదు. అయినా అవన్నీ అయ్యే పన్లా పెట్టే పన్లా?
చూడు, ఊర్లో కొంతమంది ఆమె గురించి రకరకాలుగా చెప్పుకుంటున్నారు. నువ్వావిడికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఆ విషయం కూడా పెద్దమ్మ నాతో చెప్పిందిలేండి. చాలా మందికి ఈవిడంటే గిట్టదంట. అందుకే అలా చెప్పుకుంటూ ఉంటారంట. అవేవీ పట్టించుకోవద్దని చెప్పింది. సేవ్ ఆమె నిన్ను మాటలతో బుట్టలో వేసుకుంటోందే, ఆ విషయం నీకు అర్థమవుతోందా? అదేం లేదులేండి. మీరు మీ పాడనుమానాలు. ఆవిడ నన్ను ఎక్కువగా నమ్ముతోంది, అంతే. అబ్బా, నీకెలా చెప్తే అర్థమవుతుంది? నాకదేం అర్థం కావడం లేదు. నీకవన్నీ తెలీదు. నువ్వావిడికి దూరంగా ఉండు, అంతే. సరేలేండి అని చిన్నబుచ్చుకొని పడుకుంటుంది చిన్మయి. ఓ 2 రోజులు తన భర్త చెప్పినట్టే వింటుంది. కాని 3వ రోజు ఆ పెద్దావిడ మాటలకు కరిగిపోయి ఆమె దగ్గరికి వెళ్ళిపోతుంది. తన భర్త ఏమన్నాడు అదంతా కూడా చెప్పేస్తుంది. చూడు తల్లి, నా దగ్గర ఎక్కువ ఆస్తుందని నా మీద అసూయతో ఊరివాళ్లు అలా చూస్తూ ఉంటారు. అవునా పెద్దమ్మా? అవును తల్లి, నువ్వు నీ భర్తకి విషయం చెప్పావు కదా, అందుకే ఆస్తంతా నీ పేరు మీదకొచ్చేస్తే అతను ఏమీ లేనివాడవుతాడని నీ మీద అసూయతో నీ భర్త అలా చెప్పాడు తల్లి. అమ్మో, నా భర్త ఇంత చెడ్డవాడా? అందుకే మన మధ్య జరిగే విషయాలు అతనికి ఎప్పుడూ చెప్పొద్దు. సరే పెద్దమ్మా. అలా చిన్మయికి ఆ మాట ఈ మాట చెప్పి ఆస్తి ఇస్తానని చెప్పి తన చెప్పు చేతల్లో ఉంచుకుంటుంది. ఆమె శక్తికి మించిన పనులు చేయిస్తూ ఉంటుంది. చిన్మయికి శివుడికి మధ్య కూడా తరచూ విభేదాలు మొదలవుతూ ఉంటాయి. శివుడికి ఏమీ అర్థం కాదు. ఓ రోజు పొలంలో చంద్రయ్య, ఏరా శివుడు, ఏంటి ఈ మధ్య అదోలా కనిపిస్తున్నావు? అదేం లేదులేరా, నేను బాగానే ఉన్నాను. నిజం చెప్పరా, గత కొన్ని రోజుల నుంచి నీలో చలాకితనం లేదు. చాలా దిగాలుగా కనిపిస్తున్నావు. ఏదైనా సమస్య? చెప్పరా, ఒకరికొకరం సాయం చేసుకోకపోతే ఎలా చెప్పు? ఏమైందో చెప్పు. అది చంద్రయ్య, నా భార్య చిన్మయి గురించి నీకు తెలుసుగా? ఆ తెలుసు. చాలా అమాయకురాలు, మంచి పిల్ల. అదేరా నా బాధంతా. నేనెంత చెప్పినా వినకుండా ఆ పక్కింటి పెద్దావిడితో మాట్లాడుతూనే ఉంటుంది. ఆమె గురించి తెలిసిందే కదా, మాయ మాటలు చెప్తూ మోసం చేస్తూ ఉంటుంది. ఇప్పుడు దీనికి ఏం మత్తు మందు పెట్టిందో ఏంటో, మా ఇద్దరి మధ్య తరచూ విభేదాలొస్తున్నాయి. ఏంట్రా నువ్వు చెప్పేది? నిజమా? అవునరా, ఆ ముసలావిడితో మాట్లాడొద్దని చెప్తూనే ఉన్నాను. అయినా నా మాట వినడం లేదు. ఆ లక్ష్మమ్మ అసలే మాటలతో బూరెలు వండేస్తూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే వ్యవహారం చాలా దూరం వెళ్ళినట్టుంది. అవునరా, నాకేం చేయాలో పాలుపోవడం లేదు. నువ్వేం బాధపడకు, మనం ఏదో ఒక పరిష్కారం ఆలోచిద్దాం. ఈలోపు నీ భార్యని ఆమెకి దూరంగా ఉంచడానికి ప్రయత్నం చెయ్యి. సరే చంద్రయ్య అని శివుడు చంద్రయ్య ఎవరిళ్లకి వాళ్లు వెళ్ళిపోతారు. శివుడు చిన్మయిని మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ ముసలమ్మకి వీలైనంత దూరం ఉంచడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తాడు. అలా రోజులు గడుస్తాయి. చిన్మయి కూడా శివుడి మాటలు వింటున్నట్టుంటుంది గాని వినదు. చాటుగా ఆమెను కలుస్తూనే ఉంటుంది. అలా ఓ రోజు లక్ష్మమ్మ, ఏంటి పిల్ల, ఈ మధ్య బొత్తిగా ఇంటివైపు రావడమే మానేశావు? నీకు తెలియందా పెద్దమ్మా నా మొగుడు గురించి? ఓహో, నీకాస్తిస్తాను అంటే ఇంకా శివుడు నమ్మడం లేదన్నమాట. అవును పెద్దమ్మా. అస్సలు నువ్వు ఆగే పిల్ల. ఆ బీరువాలో నా పట్టు చీర కింద కాగితాలుంటాయి, పట్టుకురా. సరే పెద్దమ్మా అని ఆ కాగితాలు పట్టుకునొస్తుంది. ఇదిగో పిల్ల, నీ ముందే నా ఆస్తంతా నీకు రాసిచ్చేస్తున్నాను. ఇకపై వీటన్నింటిపై సర్వ హక్కులు నీవేనే పిల్లా అని నకిలీ కాగితాల మీద సంతకం చేసి ఇస్తుంది. అది చూసి చిన్మయి ఆశ్చర్యపోతుంది. పెద్దమ్మా, ఇది నిజమా కలా? నిజమేనే పిల్లా. నువ్వు నీ వెధవ ప్రశ్నలు. ఈ విషయం నేను వెంటనే మా ఆయనతో చెప్పాలి. ఆగవే పిల్లా, మీ ఆయన అస్సలు నమ్మడు. ఇవి నకిలీవని, నేను నిన్ను మోసం చేస్తున్నానని అంటాడు. నీకెందుకు, నువ్వేం మాట్లాడకు. నిజమే పెద్దమ్మా అని చిన్మయి ఆనందంగా ఇంటికి. ఎప్పుడూ లేంది ఆమె చాలా సంతోషంగా కనిపించడంతో శివుడికి అనుమానం వచ్చి అడుగుతాడు. ఏంటి
ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు. అవును, అది ఏవైందంటే పెద్దమ్మ ఆస్తి కాగిత అని చెప్పబోతూ ఆపేస్తుంది. నీకెన్నిసార్లు చెప్పాను ఆమెతో మాట్లాడొద్దని? పదే పదే ఆమె పేరే తీసుకొనొస్తావు. అయినా నేను సంపాదిస్తున్నాను కదా. నాకు ఆస్తి వస్తుందని మీకు అసూయ కదా? నాకు తెలుసు, నాకు అర్థం అవుతోందిలేండి. అబ్బా, అది కాదు చిన్మయ్యి, ఆమె నిన్ను మోసం చేస్తుంది. అని శివుడు మాట్లాడుతున్నా కూడా ఆమె వినకుండా లక్ష్మమ్మ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆ రాత్రంతా అక్కడే పడుకుంటుంది. శివుడు ఎంత బ్రతిమలాడినా కూడా ఇంటికి రాదు. దీంతో ఆ మరుసటి రోజు చంద్రయ్య, మనం లక్ష్మమ్మ విషయంలో త్వరగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏమైందిరా? అది నిన్న రాత్రి ఏమైందంటే... అని జరిగిన విషయం మొత్తం చెప్తాడు శివుడు. సరే, నువ్వు కంగారు పడకు, మనం ఏదో ఒకటి చేద్దాం. ఈ రాత్రికి నువ్వు నేను ఆ లక్ష్మమ్మ ఇంటి ముందు కాపలా ఉందాం. అసలు ఆమె ఏం చేస్తుందో చూద్దాం. సరే చంద్రయ్య అని ఇద్దరు ఆ లక్ష్మమ్మ ఇంటి వెనకే ఉంటారు. ఆ రాత్రి ఆ లక్ష్మమ్మ తన పన్నాగాన్ని బయట పెడదామన్న ఆలోచనతో ఉంటుంది. చిన్మయి వాళ్ళింటికి వెళ్ళిపోదామని అనుకుంటుంది. చిన్మయి, ఏంటమ్మా, ఎక్కడికి బయలుదేరుతున్నావు? మా ఇంటికి వెళ్ళిపోతున్నాను పెద్దమ్మా. రేపొద్దున్నే వెళ్దుగానిలే. నాకు ఆరోగ్యం బాలేనట్టుంది తల్లి. ఈ ఒక్క పూటైనా నాకు కాస్త సాయంగా ఉంటావా? ఎంత మాట పెద్దమ్మా, నీకు నేను కాకపోతే ఎవరు సాయం చేస్తారు? నువ్వు ఏదంటే అదే. చాలు తల్లి. సరేగాని ఆ వంటగదిలో డబ్బాలో కాగితాలుంటాయి చూడు తల్లి. సరే పెద్దమ్మా అని ఆ డబ్బా తెరిచి చూడగానే అక్కడ మరొక దస్తావేజులు కనిపిస్తాయి. చిన్మయి ఆశ్చర్యపోతుంది. దానిమీద మహేష్ అనే పేరు రాసుంటుంది. వెంటనే, పెద్దమ్మా, ఏంటిది? దీనిమీద మహేష్ అని రాసుంది. నువ్వు నా పేరు మీద కదా ఆస్తి రాశావు అని మాట్లాడుతూ ఉండగానే వెనక గది తలుపు నుంచి మహేష్ లోపలికొస్తాడు. ఏంటమ్మా చిన్మయమ్మా, ఎందుకలా కంగారు పడుతున్నావు అని ఆమెని తాకబోతూ ఉంటాడు. రే, ఎవడ్రా నువ్వు? పెద్దమ్మా, ఏంటిది? ఎవరితను? ఇతను నా మేనత్త కొడుకే. నాకు వీడంటే పంచ ప్రాణాలు. వీడేదడిగినా నేను కాదు అనలేను. కిందటిసారి వచ్చినప్పుడు నిన్ను చూశాడంట. చేసుకుంటే నిన్నే పెళ్లి చేసుకుంటాను అన్నాడు. అందుకే చిన్మయికి ఒక్కసారిగా హృదయం బద్దలైపోతుంది. ఏం చేయాలో అర్థం కాదు. పారిపోవడానికి వీల్లేకుండా ఆమెను బంధించేస్తారు ఇద్దరు. పెద్దమ్మా, నేను నిన్ను నమ్మి నీకన్ని సేవలు చేస్తుంటే నువ్వు చేసే పని ఇదా? ఏంటే పిల్ల నోరు లేస్తుంది? ఈ రాత్రికి రాత్రి నిన్ను వీడు ఊరు దాటించి తీసుకొని వెళ్ళిపోతాడు. కాపాడండి, కాపాడండి అని బిగ్గరగా అరవడం మొదలు పెడుతుంది చిన్మయి. దీంతో బయట ఉన్న చంద్రయ్య, శివుడు లోపలికొస్తారు. ఇద్దరూ వెంటనే లోపలికి వెళ్లి చిన్మయిని రక్షిస్తారు. చిన్మయి విషయమంతా వారిద్దరికీ చెప్తుంది. ఎంతకి తెగించావు లక్ష్మమ్మ? పెద్దదానివి కదా అని ఊరుకుంటుంటే నీ ఆగడాలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. ఏవండి, మీరెంత చెప్పినా నేను వినలేదు. మీరు రావడం కాస్త ఆలస్యమయ్యుంటే నా పరిస్థితి ఏమైపోయి ఉండేదో. ఊరుకో చిన్మయ్యి, నేనొచ్చేశానుగా, ఇప్పుడు ఏమీ కాదులే. లక్ష్మమ్మ, ఏంటి నువ్వు చేసిన పని? ఇంత మోసం చేస్తావా అని ఇద్దరూ ఆమెపై కోప్పడుతూ ఉంటారు. ఆమె మాత్రం మౌనంగా ఉంటుంది. మహేష్ని కూడా పట్టుకుంటారు. మీ విషయం ఇలా కాదు, పంచాయతీలో తేల్చాల్సిందే అంటాడు చంద్రయ్య. అప్పుడు చిన్మయి కన్నీళ్లతో, మాయ మాటలతో నన్ను నమ్మించి మా ఇద్దరి మధ్య చిచ్చు పెట్టావు. నిన్ను సొంత అమ్మ కంటే ఎక్కువగా చూసుకున్నాను. ఎంత మోసం చేశావు పెద్దమ్మా. వదిలే చిన్మయ్యి, ఆమె పాపన ఆమె పోతుంది. మనసు మంచిదైతే చాలదు చిన్మయమ్మ. ఆ మనసుని ఎవరికోసం వాడుతున్నామనేది ముఖ్యం. నువ్వు ఇలాంటి వాళ్ళని నమ్మి మోసపోయావు. ఇప్పుడు నిజం తెలిసింది కదా? అవునన్నయ్య, నిజం తెలిసిపోయింది. వీళ్ళ కుతంత్రం అర్థమైపోయింది. అప్పుడు ఆ ముగ్గురు ఆ తెల్లవార్లు వాళ్ళిద్దరినీ ఎటూ పారిపోనివ్వకుండా కాపలా కాస్తారు.
తెల్లారేసరికి ఊరంతా ఈ విషయం తెలిసిపోతుంది. దీంతో ఊరి పెద్ద లక్ష్మమ్మకు మహేష్కు శిక్ష విధి